హలో ఎవ్రీవన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ కొరకు టాప్ క్వశ్చన్స్‌ను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ డికేడల్ విజన్ 2023-2033కు సంబంధించిన కింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ: 2033 నాటికి మార్కెట్ విలువను 100 బిలియన్లకు చేర్చడం. ఆప్షన్ బి: ఎగుమతుల విలువను $11 బిలియన్ పెంచడం లక్ష్యం. ఆప్షన్ సి: కేవలం ప్రభుత్వ సంస్థలకే అంతరిక్ష పరిశ్రమలో అనుమతి ఉంటుంది. ఆప్షన్ డి: ఇన్ స్పేస్ కేవలం విదేశీ పెట్టుబడులను మాత్రమే పర్యవేక్షిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి: ఎగుమతుల విలువను $11 బిలియన్ల పెంచడం లక్ష్యం అన్నమాట. దశాబ్ద కాల దృష్టి అనగా 2023-33 ప్రకారం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న $8.4 బిలియన్ నుండి $44 బిలియన్ల వరకు పెంచాలని, అందులో ఎగుమతుల వాటాను $11 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: నూతనంగా ప్రతిపాదించిన శాంతి SHANTI చట్టం ద్వారా ఏ సంస్థకు చట్టబద్ధమైన హోదా కల్పించనున్నారు? ఆప్షన్ ఏ: ఇస్రో. ఆప్షన్ బి: అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. ఆప్షన్ సి: డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఆప్షన్ డి: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. ఈ చట్టం ద్వారా AERBకి చట్టబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి లభిస్తుంది. దీనివల్ల దేశంలో అణు భద్రత మరియు నియంత్రణ మరింత బలోపేతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: అరుదైన ఖనిజాలు రేర్ అర్త్స్ విషయంలో భారత్ ఏ పదార్థం ద్వారా స్వయం సమృద్ధి సాధిస్తుంది? ఆప్షన్ ఏ: హిమాలయాల్లోని యురేనియం నిల్వలు. ఆప్షన్ బి: బీచ్ ఇసుక ఖనిజాలలోని మోనాజైట్. ఆప్షన్ సి: సముద్ర గర్భంలోని మాంగనీస్ని. ఆప్షన్ డి: రాజస్థాన్లోని రాగి నిక్షేపాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి: బీచ్ ఇసుక ఖనిజాలలోని మోనజైట్. భారతదేశంలోని తీర ప్రాంత ఇసుకలో లభించే మోనజైట్ నుండి అరుదైన ఖనిజాలను సంగ్రహిస్తున్నారు. దీనివల్ల ఈ విషయంలో మనం చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్: అగ్రిస్టాక్ ప్రాజెక్టులో భాగంగా రైతులకు ఇచ్చే డిజిటల్ గుర్తింపు కార్డులను పూర్తి చేయడానికి కేంద్రం నిర్దేశించుకున్న గడువు ఏది? ఆప్షన్ ఏ: రబీ 2025. ఆప్షన్ బి: ఖరీఫ్ 2026. ఆప్షన్ సి: ఖరీఫ్ 2027. ఆప్షన్ డి: సంవత్సరం 2030. సరైన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఖరీఫ్ 2026. ఖరీఫ్ 2026 నాటికి దేశంలోని అందరు రైతులకు డిజిటల్ ఐడీలు, భూముల జియో రెఫరెన్స్ మరియు డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్: కోకింగ్ కోల్కు సంబంధించి క్రింది ఏ ప్రకటన సరైనది కాదు? ఆప్షన్ ఏ: దీనిని క్లిష్టమైన మరియు వ్యూహాత్మక ఖనిజంగా నోటిఫై చేశారు. ఆప్షన్ బి: భారత్ తన ఉక్కు అవసరాల కోసం దీనిపై 95% దిగుమతులపై ఆధారపడుతుంది. ఆప్షన్ సి: దీని మైనింగ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి. ఆప్షన్ డి: దీని ద్వారా వచ్చే రాయల్టీ ఆదాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ దీని మైనింగ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి. దీనిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించడం వల్ల వేగవంతమైన మైనింగ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నుండి మినహాయింపు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్: సవరించిన భారత్ నెట్ పథకం యొక్క ప్రధాన సాంకేతిక మార్పు ఏమిటి? ఆప్షన్ ఏ: స్టార్ టోపాలజీ నుండి మెష్ టోపాలజీకి మార్చడం. ఆప్షన్ బి: లీనియర్ టోపాలజీ నుండి రింగ్ టోపాలజీకి మార్చడం. ఆప్షన్ సి: కేవలం శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా గ్రామాల అనుసంధానం. ఆప్షన్ డి: కేవలం 4G టవర్లను ఏర్పాటు చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి: లీనియర్ టోపాలజీ నుండి రింగ్ టోపాలజీకి మార్చటం. రింగ్ టోపాలజీ వలన ఒకచోట వైర్ కట్ అయినా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్:
మేరా గావ్ మేరీ ధరోహర్ ఎన్జీఎన్డి కింద మ్యాపింగ్ చేయబడిన గ్రామాల సంఖ్య పరంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1,03,003 గ్రామాలు మ్యాపింగ్ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 17,142 మరియు తెలంగాణలో 9,824 గ్రామాలు మ్యాపింగ్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారత నౌకాదళం చేపట్టిన మహాసాగర్ విజన్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ హిందూ మహాసముద్రంలో కేవలం యుద్ధ విన్యాసాలు చేయడం, ఆప్షన్ బి ప్రాంతీయ భాగస్వాములతో కలిసి భద్రత మరియు అభివృద్ధిని పెంపొందించడం, ఆప్షన్ సి అరేబియా సముద్రంలో చమురు నిక్షేపాలను వెలికితీయటం, ఆప్షన్ డి తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రాంతీయ భాగస్వాములతో కలిసి భద్రత మరియు అభివృద్ధిని పెంపొందించటం. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజన్స్. ఇది హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సహకారం కోసం ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. 15th ఆర్థిక సంఘం నిధులలో అన్టైడ్ గ్రాంట్లు దేనికి వినియోగించవచ్చు? ఆప్షన్ ఏ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి, ఆప్షన్ బి 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలలో స్థానిక అవసరాలకు, ఆప్షన్ సి ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి, ఆప్షన్ డి కేవలం త్రాగునీటి ప్రాజెక్టులకే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలలో స్థానిక అవసరాలకు. అన్టైడ్ గ్రాంట్లు పంచాయతీల స్థానిక అవసరాలకు వాడవచ్చు, కానీ జీతాలు లేదా ఇతర నిర్వహణ ఖర్చులకు వాడకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ దేనికోసం ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ కేవలం నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, ఆప్షన్ బి యువతలో నాయకత్వ లక్షణాలు మరియు స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడానికి, ఆప్షన్ సి పాఠశాల విద్యార్థులకు ఉచిత ట్యాబులు పంపిణీ చేయడానికి, ఆప్షన్ డి విదేశీ విద్యకు మాత్రమే రుణాలు ఇవ్వడానికి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యువతలో నాయకత్వ లక్షణాలు మరియు స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడానికి. ఇది యువతను ప్రభుత్వంతో అనుసంధానించే ఒక డిజిటల్ వేదిక. దీని ద్వారా వారు సాఫ్ట్ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజస్థాన్కు చెందిన కాల్బేలియా సామాజిక వర్గం ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది? ఇది యునెస్కో వారసత్వ జాబితాలో ఉంది. ఆప్షన్ ఏ ఘూమర్, ఆప్షన్ బి కల్బేలియా డ్యాన్స్, ఆప్షన్ సి భాంగ్రా, ఆప్షన్ డి కథాకళి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కల్బేలియా డ్యాన్స్. కల్బేలియా సామాజిక వర్గం పాములను పట్టడంలో ప్రసిద్ధి. వీరి నృత్యం కూడా పాము కదలికలను పోలి ఉంటుంది. దీనిని యునెస్కో గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్. అరుదైన ఖనిజాల ప్రోత్సాహక పథకంలో శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 1000 కోట్లు, ఆప్షన్ బి 7,280 కోట్లు, ఆప్షన్ సి 10,500 కోట్లు, ఆప్షన్ డి 5,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 7,280 కోట్లు. ఇందులో సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎస్ఎల్ఐ కింద 6,450 కోట్లు మరియు క్యాపిటల్ సబ్సిడీ కింద 750 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత నౌకాదళం థాయిలాండ్లో నిర్వహించిన వ్యాయామం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మలబార్, ఆప్షన్ బి పాసెక్స్, ఆప్షన్ సి వరుణ, ఆప్షన్ డి ఇంద్ర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాసెక్స్. భారత నౌకాదళ మొదటి శిక్షణా దళం థాయిలాండ్ నౌక హెచ్టిఎంఎస్ హువాహిన్తో కలిసి జనవరి 28, 2026న పాసెక్స్ నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. అగ్రిస్టాక్ కింద ఏర్పాటు చేసే అగ్రిస్టాక్ కమిషనరేట్లు దేనిని పర్యవేక్షిస్తాయి? ఆప్షన్ ఏ ఎరువుల ధరలను దక్కించటం, ఆప్షన్ బి డిజిటల్ రైతు డేటా మరియు భూమి రికార్డుల అనుసంధానం, ఆప్షన్ సి అంతర్జాతీయ ఎగుమతులు, ఆప్షన్ డి వర్షపాత అంచనాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిజిటల్ రైతు డేటా మరియు భూమి రికార్డుల అనుసంధానం. ఇది వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.